మన దేశంలో ఉంటూ మన దేశం తిండి తింటూ మన దేశపు గాలి పీలుస్తూ కొంతమంది దేశద్రోహులు పాకిస్తాన్కి గూఢచారులుగా వ్యవహరిస్తున్న అంశం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసింది. భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న కొంతమంది గూఢాచారులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు పాక్ ఏజెంట్తో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నట్లు గుర్తించారు. ఇందుకోసం ఎన్క్రిప్టెడ్ యాప్లు ఉపయోగించినట్లు విచారణ తేలింది. దేశానికి సంబంధించిన కీలకమైన సున్నితమైన సమాచారాన్ని గూఢచారులు పాక్కు చేరవేసినట్టు తేలడంతో వారందరిపై గూఢచర్యం కేసులు నమోదు చేశారు. గూఢచారులుగా అరెస్ట్ అవుతున్న వారిలో పలువురు యూట్యూబర్లు ఉండటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పెహల్గామ్ ఘటన తర్వాత అసలు భారత సమాచారాన్ని పాక్కు ఎవరు చేరవేస్తున్నారన్న దానిపై నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. భారత్లో ఉంటూ భారత ఫుడ్ తింటూ పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నారు కొందరు దేశద్రోహులు. వీళ్ళంతా పాక్ నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ రహస్య సమాచారాన్ని అలాగే పోలీసులు అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు మన నిఘా అధికారులు. అరెస్ట్ అయిన వారిలో యూట్యూబర్లు, స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్లు తదితరులు ఉన్నారు. వీళ్ళంతా భారతీయులే, కానీ శత్రువు కోసం పనిచేశారు. పాక్ డబ్బా ఆశ చూపిస్తే లొంగిపోయారు. భారత్లోనే ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడ సున్నితమైన సమాచారాన్ని ఆ దేశ ఏజెంట్కు పంపించారు. పెహల్గామ్ ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా పోలీసులు అధికారులు దర్యాప్తు చేపట్టడంతో వీళ్ళు బయటపడ్డారు. భారత్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో పట్టుకునేందుకు ఇప్పటికే నిఘా వర్గాలు వేటాడుతున్నాయి. పాకిస్తాన్ గూఢచర్యం కేసులో వరుసగా యూట్యూబర్లు అరెస్ట్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. సరదాగా వీరు వీడియోలు చేసుకుంటూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నారని భావించిన వారికి వీరు చేసే అరాచకాలు తెలిసిన తర్వాత యూట్యూబ్ వేదికగానే గూఢచర్యం మొదలుపెట్టారని అర్థమైంది. అయితే యూట్యూబర్లో కొందరు వ్యవహార శైలిని అనుమానించాల్సిందే. రాష్ట్రాలు దాటి దేశం దాటి వెళుతూ వీరు చేస్తున్న వీడియోల వెనక కేవలం వీడియోలకు వచ్చే ఆదాయం మాత్రమే కాదు, వీరికి అదనపు ఆదాయం భారీగానే సమకూరుతుంది. వీడియోల ద్వారా ఎంతమంది వీక్షిస్తే అంత పెద్ద మొత్తంలో నగదును ఆర్జిస్తుంటారు. వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్తోనే సొమ్ము వచ్చి పడుతుంది. కానీ కొంతమంది యూట్యూబర్లకు మాత్రం ఈ డబ్బు సరిపోవటం లేదు. అదనంగా ఆదాయం కావాల్సి వచ్చి పుట్టి పెరిగిన దేశ రహస్యాలను విదేశాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్టుతో యూట్యూబ్లో వీళ్ళు చేసేది ఇదా అనే ఒక రకమైన ఏహ్యభావం మొదలైంది. అదే సమయంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగువాడైన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా పంజాబ్ పోలీసులు యూట్యూబర్ జస్బీర్ సింగ్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కీలక విషయాలు బయటికి రావడంతో పాటు గూఢచర్య నెట్వర్క్కు అసలు సూత్రధారి పాక్కు చెందిన మాజీ పోలీస్ అధికారి జస్బీర్ సింగ్ పోలీసులకు తెలిపాడు. కీలక విషయాలు బయటికి రావడంతో గూఢచర్య నెట్వర్క్కు అసలు సూత్రధారి పాక్కు చెందిన మాజీ పోలీస్ అధికారి అని జస్బీర్ సింగ్ పోలీసులకు తెలిపాడు. నాసిర్ థిల్లాన్ అనే పాక్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ ఈ గూఢచర్యం కేసులో కీలకంగా వ్యవహరించారని జస్బీర్ సింగ్ తెలిపాడు. ఎన్ఐఏ అధికారి తనను పరిచయం చేసింది కూడా థిల్లానేనని జస్బీర్ సింగ్ చెప్పడం విశేషం. దీంతో పాటు ఇటీవల అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో పాటు తాను కూడా లాహోర్లో 10 రోజులు ఉన్నానని వెల్లడించాడు. ఈ సందర్భంలోనే పాక్కు చెందిన యూట్యూబర్ల గురించి తమకు థిల్లాన్ తెలియజేశాడని, అనేక మంది భారత్కు చెందిన యూట్యూబర్లను గూఢచర్యంలోకి లాగడానికి పాక్లో పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇందులో మాజీ పోలీస్ అధికారులు ఎక్కువ మంది ఉన్నారని కూడా చెప్పడంతో ఇప్పుడు యూట్యూబర్లపైనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. విదేశీ టూర్లకు వెళ్తున్న యూట్యూబర్లు, ముఖ్యంగా పాకిస్తాన్ టూర్ వేస్తున్న యూట్యూబర్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మన చుట్టూ కూడా గూఢచారులు ఉండొచ్చు, చెప్పలేం. హైదరాబాద్ పాత బస్తీలో పాకిస్తాన్ జాతీయులు పెద్ద ఎత్తున ఉన్నారన్న వార్తలు కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ గూఢచర్య మానవాళ్ళు దేశంలో ఇప్పటికే చాలా బయటపడ్డాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రోజుల వ్యవధిలో 15 మందికి పైగా భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇక గూఢచర్యం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారి వివరాలు చూస్తే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జ్యోతి మల్హోత్రా గురించే. జ్యోతి మల్హోత్రా పాక్లో ఇంటెలిజెన్స్ అధికారులను కలిసింది. ఈ దేశద్రోహి ఉగ్ర దాడికి ముందు పెహల్గామ్లోనూ పర్యటించింది. ఉగ్ర దాడి తర్వాత పాక్ హైకమిషన్ వద్ద కేక్ డెలివరీ చేసిన వ్యక్తితోనూ ముచ్చట్లు పెట్టింది. జ్యోతి మల్హోత్రా 12 టెరాబైట్ల డేటాను పాక్కు చేర్చినట్లు అనుమానిస్తున్నారు. ఇక సిఆర్పిఎఫ్ జవాన్ అయిన మోతీరామ్ జాట్ డబ్బులు తీసుకొని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి 2023 నుంచే కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడు. రవీంద్ర వర్మ అనే మెకానిక్ ఇంజనీర్ అయితే ఈ దుర్మార్గుడు ముంబైలోని ఓ రక్షణ రంగ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2024 నుంచి భారత్కు చెందిన యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. హెల్త్ వర్కర్ సహదేవ్ సింగ్ ఐఏఎఫ్, బిఎస్ఎఫ్ ఇన్ఫ్రాకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. దేవేంద్ర సింగ్ అనే పీజీ స్టూడెంట్ 2024 నవంబర్లో పాక్లో పర్యటించాడు. అప్పుడే భారత సైన్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పాక్కు చేరవేశాడు. ఇక సెక్యూరిటీ గార్డు నౌమన్ హర్యానా సరిహద్దుల్లోని భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్కు చేరవేశాడు.
ఐఎస్ఐకి మన సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేశాడు. షారుఖ్ ఖాన్ అనే ప్రభుత్వాధికారి 7 సార్లు అనధికారికంగా పాక్లో పర్యటించాడు. మెయిల్, వాట్సాప్లో కొన్ని ఫైల్స్లను డిలీట్ చేశాడు. పాక్ నుంచి కొంత మొత్తంలో డబ్బులు ఇతగాడి ఖాతాకు బదిలీ అయ్యాయి. కాసిం అనే దేశద్రోహి ఇండియన్ మొబైల్ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కు విక్రయించాడు. ఐఎస్ఐ కీలక సమాచారాన్ని ఇచ్చాడు. షహజాద్ అనే బిజినెస్ మ్యాన్ పాక్లో పలుమార్లు పర్యటించాడు. అక్రమంగా సరుకును రవాణా చేశాడు. సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ముర్తాజా అలీ అనే టెకీ మన భద్రతా దళాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు పంపించడానికి ఏకంగా ప్రత్యేకమైన యాప్ను తయారు చేశాడు. ఇంకా ఎవరెవరు దేశద్రోహులు ఉన్నారో దానిపై నిఘా అధికారులు గాలిస్తున్నారు. భారత నిఘా సంస్థలు జరుపుతున్న ఏరివేతలో దేశద్రోహులు గుట్టలు గుట్టలుగా బయటకు వస్తున్నారు. వీళ్ళల్లో అధిక శాతం ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవాళ్ళు. నేరుగా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇలా ఎందరో బయటపడుతున్నారు. వీళ్ళందరికీ తెర వెనక సహాయం చేసే వాళ్ళ గురించి వెలికితీతతో లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ నిర్వాహకురాలు ఒక మహిళ కావటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇన్నాళ్ళు అదుపులోకి తీసుకున్న నిందితులు, వారి సహచరులు ఇలా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళి వాళ్ళకి ఈమె వీసా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భారత్ ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్లో ప్రయాణించేందుకు సాయం చేసిన వాళ్ళు ఎవరు అని విచారణ చేస్తున్న సమయంలో మేడం ఎన్ బయటకు వచ్చింది. మేడం ఎన్ ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నౌషాబా షహజాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యాజమాని. పాకిస్తాన్ ఐఎస్ఐకి సహాయకారి. భారత్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఈమె ఎంత చెబితే అంత. అది ఆమె పవర్. భారత యూట్యూబర్లకు వీసా ఇవ్వండి అని మేడం ఎన్ ఒక్క ఫోన్ కొడితే చాలు, క్షణాల్లో ఇచ్చేస్తారు. అది ఆమె నెట్వర్క్. ఇలానే ఆమె భారతీయ ఇన్ఫ్లుయెన్సర్లకు వీసాలు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించింది. భారత్లో ఎన్ఐఏ ఏజెంట్లను నియమించడంలో, వారికి పాకిస్తాన్ ప్రయాణం కల్పించడంలోనూ, గూఢచర్య నెట్వర్క్ను స్థాపించడంలోనూ చాలా చురుకైన పాత్ర పోషించింది. అంతేకాదు భారత యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు టూరిస్ట్ వీసాలు ఇప్పించి ఆర్థికంగా కూడా లాభపడింది కూడా. ఇటీవల అరెస్ట్ అయిన భారత ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కూడా ఈమెతో మంచి సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులు తేలింది. పాకిస్తాన్లోని లాహోర్లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మేడం ఎన్ భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తమ దేశానికి ప్రయాణించడానికి సహాయం చేయడమే కాదు, వారిని ఐఎస్ఐ గూఢచారులుగా ఉపయోగించుకోవడానికి కూడా పునాది వేసిందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కింద పనిచేస్తూ లాహోర్ పట్టణంలో జయానా ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీని నడుపుతున్న నౌషాబా షహాజ్ ఇటీవల అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా మాత్రమే కాకుండా చాలామంది భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు, అనేక మంది ఇతరులు కూడా పాకిస్తాన్ సందర్శించడానికి సహాయం చేశారని దర్యాప్తు వర్గాలు చెప్తున్నాయి. ఈ మేడం ఎన్ అనే పేరు భారత దర్యాప్తు సంస్థలకు ఎలా తెలిసిందంటే, భారత్లో అరెస్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను విచారిస్తున్నప్పుడు ఈమె పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె భారత్ అంతటా దాదాపు 500 మంది గూఢచారులతో కూడిన భారీ స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుందని సదర్ దర్యాప్తు వర్గాలు తెలిపాయి. వీరంతా భారత్లో మామూలు జనాల్లో కలిసిపోయి స్లీపర్ సెల్స్గా పనిచేస్తుంటారు. అవసరం వచ్చినప్పుడు ఐఎస్ఐ వీళ్ళను వాడుకుంటుంది. భారత్లో స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై నౌషాబాకు పాకిస్తాన్ సైన్యం ఇంకా ఐఎస్ఐ సూచనలు, సలహాలు ఇస్తుంటాయి. ఈమె భర్త రిటైర్డ్ పాకిస్తాన్ సివిల్ సర్వీస్ అధికారి. ఈమె చాలామంది భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైన్యానికి ఇంకా ఐఎస్ఐకి పరిచయం చేసిందని, భారత్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులను ఆకర్షిస్తుందని చెప్తున్నారు. గత 6 నెలల్లో దాదాపు 3000 మంది భారతీయులు, 1500 మంది ఎన్ఆర్ఐలు పాకిస్తాన్ని సందర్శించడానికి ఆమె సహాయం చేశారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. అంతేకాదు షహజాద్కు ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ వీసా విభాగానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె కోరుకునే ఎవరికైనా ఒక్క ఫోన్ కాల్తో వెంటనే పాకిస్తాన్ వీసా లభిస్తుందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన ఐఎస్ఐ ఆపరేటివ్ డానిష్ అలియాస్ ఎస్సాన్ ఉర్ రెహమాన్తో కూడా ఆమె సంప్రదింపులు జరిపింది. జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటపడిన తర్వాత మే నెలలో డానిష్ను భారతదేశం నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారతదేశం నుండి పాకిస్తాన్కు పర్యాటకులను పంపడానికి, పర్యాటక వీసాలు జారీ చేయడానికి ఎటువంటి ప్రక్రియ లేనప్పటికీ పాకిస్తాన్ హైకమిషన్ మేడం ఎన్ సిఫార్సు స్పాన్సర్షిప్పై సందర్శకుల వీసాను జారీ చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐతో ఆమెకున్న సంబంధాల బలంతో ఆమె కంపెనీ పాకిస్తాన్కు సిక్కు, హిందూ తీర్థయాత్రలు నిర్వహించే ఏకైక ఏజెన్సీ అంటే ఆమె పరిధి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు తాజాగా కోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసార్ న్యాయస్థానం మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా కేసు
జూన్ 23వ తేదీన తిరిగి విచారణకు రానుంది. అరెస్ట్ అయిన దేశద్రోహుల విచారణలో మరికొందరు పేర్లు తెలిసే అవకాశం ఉంది. చూడాలి మరి ముందు ఇంకెంతమంది దేశద్రోహులు బయటకు వస్తారో అన్నది.